వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పులిని వేటాడేందుకు ఉచ్చులు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా నాగులోటి రేంజ్ లో ఉచ్చులను గుర్తించారు అధికారులు. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, పెద్దపురల అభయారణ్యంలో గస్తీ ముమ్మరం చేశారు. వేటగాళ్ల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపులి కోసం నల్లమలలో ఉచ్చుల లభ్యంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో పాత నేరస్తుల కదలికలపై అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టింది. వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పులిని వేటాడేందుకు ఉచ్చులు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా నాగులోటి రేంజ్ లో ఉచ్చులను గుర్తించారు అధికారులు. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, పెద్దపులల అభయారణ్యంలో గస్తీ ముమ్మరం చేశారు. వేటగాళ్ల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపులి కోసం నల్లమలలో ఉచ్చుల లభ్యంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో పాత నేరస్తుల కదలికలపై అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టింది. వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పులిని వేటాడేందుకు ఉచ్చులు ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, నంద్యాల జిల్లాలో ఇక్కడ పులుల్ని వేటాడడం కోసం ఉచ్చులు అయితే ఏర్పాటు చేశారు. అవి అధికారులు కూడా లభ్యమయ్యాయి. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు? సుధా, ఈ యొక్క ఆత్మకూరు అటవీ డివిజన్ లో నాగలోటి రేంజ్ లో యొక్క అటవీ శాఖ అధికారులు పులుల సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి పర్యవేక్షణలో భాగంగా ఈ యొక్క వేటగాళ్లు ఎవరైతే పులుల కోసం ఉచ్చును ఏర్పాటు చేశారో వాటిని గుర్తించి వాటిని తొలగించడం జరిగింది. అయితే ఈ యొక్క ఉచ్చులు లభ్యం అవడంతో ఒకసారిగా కూడా అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులులు ఉన్న నేపథ్యంలో వాటిని హతమార్చేందుకు వాటి యొక్క చర్మము లేదా గోళ్లను తస్కరించేందుకు యొక్క వేటగాళ్లు ఉచ్చుపడినట్టుగా తెలుస్తోంది. అయితే సకాలంలో వీటిని గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క ఉచ్చు ఏర్పాటు చేసిన వేటగాళ్లు పాత నేరస్తులా లేక కొత్త వారా, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న దాని మీద ఈ యొక్క ట్రాప్ కెమెరాలను కూడా చెక్ చేస్తూ వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా యొక్క అటు వేటగాళ్లు యొక్క ఉచ్చులు ఏర్పాటు చేయడం అన్నది మాత్రం కలకలం రేపుందని చెప్పాలి. ఇటు ఆత్మకూరు డివిజన్ నుంచి అటు నాగార్జున సాగర్ వరకు ఉన్నటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో యొక్క పెద్ద పులుల సంచారం అధికంగా ఉంటున్న నేపథ్యంలో వాటిని సంరక్షించుకోవడం అన్నది అటవీ శాఖకు ఛాలెంజ్ గా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనా గతంలోనే ఇటీవల ఎత్తితే పులులను సంహరించి వాటి గోళ్లను అమ్ముతూ ఉన్నటువంటి ముఠాను పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరొకసారి యొక్క ఉచ్చు దొరకటం అన్నది కలకలం రేపుతోంది. అయితే ఇది గతంలోనే ఏర్పాటు చేశారా, తాజాగా ఎవరైనా కొత్త నేరస్తులు కానీ అటవీ ప్రాంతంలో ప్రవేశించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న దానిలో ఆ కోణంలో విచారణ చేస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సుధా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.